హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2025లో ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన పేటాకా గునుంగేడే, అర్థం కాలేదు కదా, దీని ఇంగ్లీష్లో హాంటింగ్ ఆఫ్ ద మౌంట్ గెడే అంటారు. యాక్చువల్లీ ఇది ఒక ఇండోనేషియన్ హారర్ మూవీ అనమాట. అసలే చూసి ఒక నెల పైన అయిపోయింది కదా, అందుకే మళ్ళీ తీసుకొచ్చేసిన. అండ్ ఈ మూవీలో జరిగింది ఏదో కల్పితం కాదంట, నిజ జీవితంలో జరిగింది ఒక మూవీలా తీసినారంట. సో ఎంతవరకు రియల్గా ఉంది, ఎంతవరకు రియల్గా ఉంది అని చెప్పి మనమే ఉలుక్కేద్దామా. అండ్ దానికి ముందు జస్ట్ ఇన్ కేస్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అండ్ సెకండ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లోను కామెంట్ బాక్స్ లోను ఇస్తాను కాబట్టి దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకా లేట్ ఎందుకు, డైరెక్ట్ గా మూవీలోకి వెళ్దామా. ఓపెన్ చేస్తే మూవీలో ఉన్న ఇద్దరు మెయిన్ క్యారెక్టర్స్ ని చూపిస్తారనమాట. చెక్స్ షర్ట్ వేసుకుంది కదా, తనే మన మూవీ యొక్క హీరోయిన్ పేరు మాయా అండ్ తన ఫ్రెండ్ పేరేమో ఈడా. మేబీ చాలా రోజుల తర్వాత బయటికి వచ్చినారేమో, అందుకే ఫోటోషూట్, షాపింగ్, లాంగ్ డ్రైవ్స్ అని చెప్పి ఆ సిటీ మొత్తాన్ని మంచిగా ఎంజాయ్ చేసిన తర్వాత లాస్ట్ కి ఇంటికి వస్తారు. యాక్చువల్లీ ఇంకొన్ని రోజుల్లో వాళ్ళకు మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోతుందంట. అందుకే ఉన్న ఈ గ్యాప్స్ లో, ఈ హాలిడేస్ లో ఎంత ఎంజాయ్ చేయగలిగితే అంత చేయాలి. అప్పుడే మన హీరోయిన్ ఏం చెప్తుందంటే, సరే ఇదంతా ఎందుకు, గమ్మున మా బంధువులు ఇంటికి వెళ్ళిపోదామా, అక్కడ మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసరికి, చూడు నీకు ఆల్రెడీ తెలిసిందే, అంత దూరం అంతా మా నాన్న పంపించడం అని చెప్తా అంటే, ఏ ఎద్దులా ఎదిగినావే, ఈ టైంలో కూడా ఏందే అంటే, ఎంత ఎదిగినా కూడా మా నాన్నకు నేను ఇంకా చిన్న పాపనే, సో ఖచ్చితంగా పంపడం చెప్తా అంటే, అప్పుడే తన ముక్కులో నుంచి లైట్ గా రక్తం వచ్చేసరికి ఈడ ఏమైంది అంటే, ఏం లేదులేబా అని చెప్పి ఆ రక్తపు టిష్యూని తనకు చూపించకుండా సైడ్ లో పారేస్తుంది. సరే బా నాకు లేట్ అయింది, నేను ఇంకా బయలుదేరుతాను అని చెప్తా అంటే, ఓర్ని అంత దూరంగా ఎందుకే బయలుదేరుతాను అంటే, మన హీరోయిన్ గాళ్ళు తన్ని చూడట్లేదు అనమాట, సైడ్ లో ఇంకదేనో చూసా ఉంటుంది. మాయా నిజం చెప్పు, నీకేదో కనిపిస్తుంది కదా అంటే, ఏ అట్లేం లేదబ్బా, జస్ట్ నార్మల్ గానే చూసానా అంటే, సరే అప్పటి నుంచి మనం బయటే తిరుగుతున్నాం, ఎక్కడ వాష్రూమ్ వెళ్ళలేదు కదా, సో వాష్రూమ్ యూజ్ చేసుకుని వెళ్ళు అంటే, పర్లేదులే ఇంటికే వెళ్తాను అంటుంది. ఎందుకో మా ఇంటికి వస్తే మాత్రం మా వాష్రూమ్ నే యూజ్ చేయవు అంటే, ఏ అట్లేం లేదులేబ్బా, నార్మల్ గానే నేను ఎట్లా టైం అయిపోయింది కదా ఇంటికి వెళ్తాను అంటుంది. కానీ తన కళ్ళు మాత్రం ఇంకదేనో చూసి అంటుంది అనమాట. ఓకే ఇడా ఇప్పటికే లేట్ అయిపోయింది కదా అని చెప్పి నిదానంగా బయటికి వచ్చి షూస్ వేసుకుంటా అంటే, అప్పుడు కనిపిస్తుంది చూడండి, వెనకాల ఒక దెయ్యమే ఉంటుంది. మాయా నిజం చెప్పు, నీకు అక్కడ ఏదో ఒక దెయ్యం కనిపిస్తుంది కదా అని అడిగేసరికి, ఓర్ని లేదబ్బా నిజంగానే క్యాజువల్ గానే నేను చూసాను అంటే, లేదు ఏదో తేడా కొడుతుంది, నేను ఖచ్చితంగా వెళ్ళి చూసాను అని చెప్పి తను వెళ్తాంటే వెనకాలే మన హీరోయిన్ కూడా వెళ్తుంది. అప్పుడే ఈడ వాళ్ళమ్మ సడన్ గా ఎంట్రీ ఇచ్చేసరికి ఒక సెకండ్ కి వాళ్ళిద్దరే భయపడిపోతారు. మాయా మీ అమ్మకు నచ్చిన ఫేవరెట్ ఐటమ్ చేసి పెట్టినానమ్మా, మర్చిపోకుండా మీ అమ్మకి ఇచ్చేయని చెప్పేసరికి వాళ్ళు కూడా వచ్చిన విషయాన్ని మర్చిపోతారు. ఇంకా దాన్ని తీసుకొని బయలుదేరేస్తారు. ఐ మీన్ మన హీరోయిన్ మాత్రమే బయటికి వస్తుంది కదా. కరెక్ట్ గా అదే టైంకి మన ఈడా వాళ్ళ నాన్న ఎదురు వచ్చేసరికి, హలో అంకుల్ బాగున్నారని చెప్పి ఆయన్ని కూడా మాట్లాడిచ్చేసి ఇంకా మన హీరోయిన్ కూడా వచ్చేస్తుంది. ఇంటికి వచ్చి చూస్తే తనన్న తన ఫ్రెండ్స్ అందరూ ఒక 5 మంది కూర్చొని వాళ్ళేదో మాట్లాడుకుంటే, అప్పుడే వాళ్ళమ్మ కాస్త వాళ్ళందరికీ టీ ఇచ్చేసి రామాయ అని చెప్పేసరికి సరే అని చెప్పి మన హీరోయిన్ కూడా వచ్చి ఇస్తుంది. అలా ఇచ్చినప్పుడే తనకే తెలుస్తుంది, వాళ్ళ 5 మంది కలుసుకొని ఏదో ఒక కొండని ఎక్కడానికి వెళ్తున్నారంట, లైక్ మౌంట్ ట్రెక్కింగ్ లాగా. తను తన ఫ్రెండ్ ఈడ ఎప్పుడెప్పుడు బయటికి వెళ్దామా అని చెప్పి వాళ్ళు కూడా ఖాళీగానే ఉన్నారు కదా. సో వీళ్ళు ఇలా మాట్లాడుకునేసరికి, రే అనయ్య నేను మీతో వస్తాను రా, నేను కొండ ఎక్కుతాను రా అంటే, వద్దు మాయా మేము వెళ్ళేది చాలా రిస్క్ అయిన ప్లేస్, అదే కాకుండా నీకు వేరే చిన్నప్పటి నుంచి దెయ్యాలు కనిపిస్తున్నాయి, అలా నువ్వు కొండ ఎక్కేటప్పుడు అక్కడ కొరి దెయ్యం ఉంది, ఇక్కడ రక్త పిశాచి ఉంది అని చెప్పి నువ్వు కమెంటరీ ఇచ్చుకుంటా వస్తే మా వాళ్ళు దర్చుకున్నా సరే అని చెప్పేసరికి, లేరా అలా ఏం చేయను అంటుంది. అయినా కూడా మాయా ఇలా కొండలు గిండలు ఎక్కేటప్పుడు కొంచెం మెంటలీ ఫిజికలీ స్ట్రాంగ్ గా ఉండాలి అంటే, మీరేమన్నా రేపు మార్నింగ్ ఎక్కేస్తున్నారా, ఇంకొన్ని రోజుల తర్వాతే కదా, అప్పుడు నేను వస్తాను, ఆ గ్యాప్ లో నేను ట్రైనింగ్ తీసుకుంటాను అని చెప్పేసరికి ఇంకా ప్రతిదానికి తన దగ్గర ఆన్సర్ ఉంది అర్థమైపోయింది మనోడికి. సో సరే అని చెప్పేది తప్ప మనోడికి కూడా వేరే ఆప్షన్ లేదనమాట. ఇంకా తను కూడా నా ఫ్రెండ్ కూడా వస్తుంది అని చెప్పేసరికి, ఈ టైంలో ఇంకెంత అంటే కూడా మళ్ళీ దానికి ఆన్సర్ చెప్తుంది అని చెప్పి, సరే అమ్మా నువ్వు ఏదైనా చెయ్యి, కానీ అమ్మ దగ్గర పర్మిషన్ తీసుకొని చెప్పేసరికి అదంతా పనులేని చెప్పి తను లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా వెంటనే తన ఫ్రెండ్ అయినా ఇడాకి కాల్ చేసి, ఇలా మా అన్న వాళ్ళంతా హైకింగ్ కి వెళ్తున్నారు, నేను వాళ్ళతో వెళ్తాను అన్నాను, వాళ్ళు ఒప్పేసుకున్నారు, అండ్ నువ్వు కూడా వస్తానని చెప్తే కూడా ఒప్పేసుకున్నారు, సో నువ్వు వస్తావు అని అడిగేసరికి తనకు కూడా వీళ్ళతో పాటు రావాలని చెప్పి చాలా ఆశగానే ఉంటుంది. అలా మాట్లాడుతా జుట్టుని ఇలా అనేసరికి టక్కని చేతికి కొద్దిగా వచ్చేసరికి, ఓర్ని ఇదెలా వచ్చింది అని చెప్పి తను షాక్ లో చూసా ఉంటుంది. ఈడ కాల్లో ఉన్నావా లేదా అని అడిగేసరికి, ఆ మాయా చెప్పు మాయా అంటే, అదే వస్తావా లేదా అని అడిగేసరికి, నాకు రావాలనే ఉంది, బట్ వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకుంటారా లేదా అని ఒక డౌట్ తోనే ఉండేసరికి, ఇంకా నెక్స్ట్ డేనే మన హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ వాళ్ళ అమ్మనైతే ఒప్పించేస్తుంది. బట్ వాళ్ళమ్మ ఏమంటుందంటే, చూడమా ఈయన ఎంత ఒప్పుకున్నా కూడా వాళ్ళ నాన్న పర్మిషన్ మస్ట్ అండ్ షుడ్, సో వాళ్ళ నాన్నని కూడా ఓ మాట అడగండి అని చెప్పేసరికి కరెక్ట్ గా ఆ టైంకే వాళ్ళ నాన్న కూడా వచ్చేస్తాడు. ఏంటి ఏం విషయం అని అడిగితే, ఇలా పిల్లలంతా కలుసుకొని దగ్గరలో ఉన్న కొండపైకి హైకింగ్ కి వెళ్తున్నారంట, అందుకే మిమ్మల్ని ఓ మాట అడుగుదామని ఉన్నా అంటే, లేదు
కుదరదు అని చెప్పి ఒకే మాటలో చెప్పేసరికి డాడీ డాడీ ప్లీజ్ డాడీ ఒక్కసారికి డాడీ అని కొంచెం స్వీట్ గా అడిగేసరికి కుదరదు అని చెప్పి నా కూతురికి ఎప్పుడన్నా చెప్పినా నువ్వు వెళ్ళి రామా అని చెప్పేసరికి వాళ్ళిద్దరికి అంత సంతోషము. కానీ అంత ఈజీగా వాయన ఎలా ఒప్పేసుకున్నాడు అని చెప్పి వాళ్ళమ్మకి అర్థం కాలేదన్నమాట. ఓకే ఇడా ఎలానో వెళ్లేందుకు 1 వీక్ ఉంది కదా, సో మా అన్నోళ్ళకు ఈక్వల్ గా మనము నడిచేలాగా మినిమం కొద్దిగానే ఎక్సర్సైజ్లు అలాంటివి చేయు, అప్పుడే మనం వెళ్లేందుకు బాగుంటుంది అని చెప్పేసి వెళ్దాం అనుకుంటే వెనక చూడండి లాస్ట్ సీన్ లో ఆ దెయ్యం ఎక్కడో వెనకాల ఉండింది. బట్ ఇప్పుడు ఎగ్జాక్ట్ గా తన వెనకాలే ఉండేసరికి తిరిగి చూడకుండా వెళ్ళిపోతుంది. తను అలా వెళ్ళేసరికి ఇడాకు కూడా అర్థమైపోతుంది మన హీరోయిన్ దేన్నో చూసి భయపడి వెళ్ళిపోయింది అని. సో ఈ ఇంట్లో ఏ దయ్యం ఉందబ్బా అని చెప్పి నచ్చుకుంటా వెళ్తాంటే అప్పుడు ఆ ఇంట్లో ఒక రూమ్ ఉంటుందన్నమాట. దానిలో నుంచి ఏదో సౌండ్ వస్తుంటుంది. అసలు ఈ రూమ్ లో ఏముంది, మనము పెద్దగా వెళ్ళింది లేదు అని చెప్పి ఓపెన్ చేసుకుని వెళ్దాం అనుకుని చూసంటే టక్కన వాళ్ళ నాన్న వచ్చేసి ఇడా ఇక్కడేం పనిమా అంటే ఏం లేదండి లోపల నుంచి ఏదో సౌండ్ వస్తుంది అంటే ఏం లేదులే ఏదో పాత సామాన్లు ఉంటుంది నువ్వు వెళ్ళమని చెప్పి దాన్ని పంపించేశాడు. ఇంకా అక్కడ సీన్ వచ్చేసి 1 వీక్ తర్వాత చూసుకుంటే ఈ రోజు అనమాట ట్రెక్కింగ్ డే. సో మనోళ్ళిద్దరు కూడా రెడీ అయిపోయి ఈడా ఇంటికి వెళ్తే తను కూడా వస్తూ ఉంటుంది. బట్ వెళ్ళేదానికి ముందు వాళ్ళ నాన్న ఏదో ఇచ్చినట్టు చూపిస్తారు, బట్ పెద్దగా ఏం చూపించారు అనమాట. సరే అని చెప్పి మన ఈడా కూడా వచ్చేస్తుంది. మామూలుగా ఇలాంటి అడ్వెంచరస్ అయిన ప్లేసెస్ కి వెళ్ళేదానికి ముందు పేరెంట్స్ ఎలాంటి అడ్వైజెస్ అయితే ఇస్తారో అలానే ఈడా వాళ్ళ అమ్మ కూడా ఇచ్చి పంపిస్తుంది. ఇంకా ట్రావెల్ కూడా స్టార్ట్ అనమాట. వాళ్ళ అన్న వాళ్ళ 5 మంది, ఇంక వీళ్ళిద్దరు ఇద్దరే కాబట్టి మొత్తం 7 మంది. ఫస్ట్ ప్రస్తుతానికి ఒక చిన్న టెంపోలో ఇక్కడి నుంచి ఒక ప్లేస్ కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఒక చిన్న మినీ బస్ ఎత్తుకొని అక్కడి నుంచి వాళ్ళ ప్లేస్ కి వెళ్దామని చెప్పి వెళ్తుంటారు. అలా వెళ్తాంటే ఎవడో ఒక పిల్లోడు రోడ్ సైడ్ ఉన్నాడు, వాడికి ఒక కాలే ఉంది, వాడు మన హీరోనే చూస్తుంటాడు. బట్ మిగతా వాళ్ళు ఎవరికి కనిపించట్లేదు. అప్పుడే తనకే అర్థమవుతుంది వాడొక దెయ్యమని. తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూసే వాళ్ళన్నా కనిపెట్టేస్తాడు తనకి ఏదో కనిపిస్తుంది అని. చూడు మాయా నీకు దండం పెడతానే, వచ్చే ట్రిప్ లో ఎవడన్నా నీకు కనిపిస్తే దయచేసి మా వాళ్ళందరికీ చెప్పి భయపెట్టద్దే అంటే లేదు లేరా అని చెప్పి తను కూడా చెప్తుంది. కానీ తను వెళ్లే చోటంతా వాడు మాత్రం కనిపిస్తానే ఉన్నాడు. లాస్ట్ కి వెళ్ళాను వీళ్ళు రావాల్సిన ప్లేస్ కూడా వచ్చేసినారు అనమాట. ఈ రోజు నైట్ కి మాత్రం ఈ ప్లేస్ లో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ బయలుదేరదాం అనేది వీళ్ళ ప్లాన్. అప్పుడే ఈడా ఏమో సైలెంట్ గా కడుపు పట్టుకొని నిలబడుకునేసరికి ఈడా ఏమైంది అంటే ఏం లేదు లైట్ గా కడుపు నొప్పేసింది, మేబీ ట్రావెల్ చేసినాను కదా దాని వల్ల ఏమోలే ఏం పర్లేదు పదండి అని చెప్పి లోపలికి వెళ్తారు. ఇంకే రోజు నైట్ ఇక్కడే కదా స్టే. సో వాళ్ళందరూ ఒకే ప్లేస్ లో పనుకుంటే కరెక్ట్ గా ఓ మిడ్ నైట్ ఆ టైంలో తన ఫ్రెండ్ ఉంది కదా ఈడా తను మెలుకునేస్తుంది. విషయం ఏంటంటే తనకు పీరియడ్స్ అవుతుంది అనమాట. ఆ విషయాన్ని మన హీరోయిన్ లేపి తనకు చెప్పేసరికి అయ్యో సర్లే ఏం పర్లేదు రేపు ఎర్లీ మార్నింగే మనం ఇద్దరం ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసరికి తను మాత్రం అస్సలు ఒప్పుకోదు. ఇంత కష్టపడి మా నాన్నని మా అమ్మని అందరినీ ఒప్పించి మీ అన్నను కూడా ఒప్పించి ఈ ప్లేస్కి వచ్చి తిరిగి వెళ్ళడానికి కాదు, ఖచ్చితంగా మనం వాళ్ళతో వెళ్తున్నాం. సో ఈ విషయాన్ని ఎవరికి చెప్పదు, మన మధ్య మాత్రమే ఉండని అని చెప్పేసరికి ఇంకా మన హీరోయిన్ కూడా అనిపిస్తుంది పాపం తను కూడా ఎక్కడ బయట పోలేదు ఇప్పుడే కదా బయట వచ్చింది అని చెప్పి సరే సరే నేను చూసుకుంటానని చెప్పేసరికి సరే నువ్వు పనుకో నేను వెళ్ళి ప్యాడ్స్ చేంజ్ చేసుకోసా అని చెప్పి తను మాత్రం బయటికి వచ్చేస్తుంది. ఇంకా మొత్తం అయినాక వెళ్దామని చూసా అంటే అప్పుడే టక్కన తన చేతిలో నుంచి కవర్ పీకునేసరికి ఎవర్రా అని చెప్పి చూస్తే వెనకాలే ఆ దెయ్యం ఉండేసరికి గట్టిగా చేస్తుందో లేదో వెంటనే ఆ హోటల్ స్టాఫ్ మన వాళ్ళందరూ వచ్చేస్తారు. ఇడా ఏమైంది ఏమైంది అని చెప్పి డోర్ ని ఓపెన్ చేసి చూస్తే ఏమో దెయ్యం పడినట్టు సైలెంట్ గా నిలబడుకుని ఉండేసరికి సరేరా లోపలికి వెళ్దామని చెప్పి వేడిగా టీ అంతా ఇచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది ఎందుకు అరిచినావు అంటే భయపడతా చెప్తుంది. ఏదో ఒక ఆకారం పొడువుగా నల్లగా ఎర్రటి కళ్ళతో చూసింది, అది నా దగ్గరికి రాగానే గట్టిగా అరిచేసినాను అంటే ఓహో ఆ దెయ్యం అని చెప్పి ఆ లేడీ చెప్తుంది. యాక్చువల్లీ ఆ దెయ్యం ఈ ప్రదేశానికి చెందిందే అంట. ముందు ఇక్కడ వచ్చే హైకర్స్ ని ట్రెక్కింగ్ కి వచ్చే వాళ్ళందరినీ భయపెట్టేదంట. బట్ ఇప్పుడు రీసెంట్ గా అదేదో రిచువల్స్ పూజలని చేసిన తర్వాత ఆ దెయ్యం రావడమే మానేసిందంట. బట్ సడన్ గా ఇప్పుడు ఎందుకు వచ్చింది అనే విషయం తనకు కూడా అర్థం కాలేదు. అప్పుడే హీరోయిన్ వాళ్ళ అన్న ఫ్రెండ్ హీరోయిన్ ని వాళ్ళ అన్నని పిలిచి చూడు మాయా తనకు వేరే పీరియడ్స్ అంటుంది అండ్ ఇప్పుడు వేరే ఏదో దెయ్యాలు కనిపిస్తుంది, మేబీ తను ఫిజికలీ స్ట్రాంగ్ ఉండొచ్చు బట్ మెంటలీ కొంచెం వీక్ ఉంది కాబట్టి ఇలాంటి టైంలో ఇలాంటి ప్లేసెస్ లో ట్రెక్కింగ్ వెళ్ళడం అనేది కొంచెం కష్టమే. సో మీరిద్దరు ఎర్లీ మార్నింగే తన్ని ఇంట్లో దింపేయండి, ఊరికే స్ట్రెస్ ఎందుకు ఆ విషయం తనకు కూడా చెప్పే మాయా అని చెప్తే ఇంక సరే అని చెప్పి మన హీరోయిన్ కూడా చెప్దామని చెప్పి వెళ్ళి చూస్తే పాపం తను చూడండి మాయా నా వల్ల ఈ ట్రెక్కింగ్ ఏం ఆగదు కదా, వాళ్ళు కంటిన్యూ చేస్తారు కదా మనం కూడా వెళ్దాం కదా అని చెప్పి అడిగేసరికి పాపం మన హీరోయిన్ తను అంతలా రిక్వెస్ట్ చేసుకునేసరికి మన హీరోయిన్ కూడా కాదు అని లేకపోతుంది. ఇంకా అట్లే నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే ఏరా మచ్చా వాళ్ళిద్దరు వెళ్ళిపోతున్నారు కదా అంటే లేదురా వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసరికి రే తన వల్ల కాదు అన్నప్పుడు ఇంకెందుకు రావడం అంటే మామ్స్ కొండెక్కేందుకు తను ఫిజికలీ స్ట్రాంగ్ ఉంటే అది చాలు కదా మనకు అంటే కరెక్ట్ గా అదే టైంకి ఇడా కూడా ఆ ప్లేస్ కి వచ్చి గాయస్ వెళ్దామా అని చెప్పి ఎనర్జెటిక్ గా చెప్పేసరికి ఓకే తను బానే ఉంది అని చెప్పి ఇంకా వాళ్ళు కూడా వాళ్ళ జర్నీని కంటిన్యూ చేస్తారు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కలిసి రెస్ట్ తీసుకుంటా
అంటే ఒకే ఒకడు మాత్రం టికెట్ తీసుకోవడానికి అని చెప్పి వెళ్ళింటాడు. అప్పుడే ఒక వయసైన అవ్వ మన హీరోని గుర్రం చూసేసరికి కొంపదీసి తను కూడా దెయ్యమేమో అని చెప్పి ఈడ అక్కడ ఒక వయసైన అవ్వ కనిపిస్తుందా అంటే తను కూడా చూసి కనిపిస్తుంది అని చెప్పేసరికి వెంటనే మిగతా వాళ్ళందరూ కూడా అవ్వని చూసి మాకు కూడా కనిపిస్తుంది మాయా ఎందుకు అని అడిగేసరికి ఏం లేదు ఒక చిన్న డౌట్ తో అడిగినాను అంటే చూడు మాయా ఈ అడవిలో కనిపించే వయసైన వాళ్ళందరూ దెయ్యాలు కాదు అని చెప్పి మన హీరోయిన్ పైన జోకేస్తారు. ఇంకా వెళ్ళిన వాడు కూడా టికెట్ తీసుకొచ్చేసినాడు కాబట్టి మళ్ళీ కొండ ఎక్కడం స్టార్ట్ చేస్తా అంటే అట్లే ఈ పక్క ఈడా వాళ్ళ ఇంట్లో చూసుకుంటారు. అప్పుడే వాళ్ళమ్మ తన రూమ్ మొత్తం క్లీన్ చేస్తా అంటే ఆ డస్ట్బిన్ లో ఈడాక కొద్దిగా ఊడింది కదా జుట్టు, అది అండ్ ముక్కులో నుంచి రక్తం వచ్చినప్పుడు టిష్యూలో తుడిచి ఉంటుంది కదా ఆ టిష్యూ కనిపించేసరికి దాన్ని చూడగానే లైట్ గా భయపడిపోతుంది. ఇంకా కరెక్ట్ గా ఈడా వాళ్ళ నాన్న కూడా వచ్చేసరికి ఏమండి తన రూమ్ ని క్లీన్ చేస్తున్నప్పుడు తన డస్ట్బిన్ లో నాకు ఇది దొరికింది చూడండి అని చెప్పి వాటిని చూపించిన తర్వాత మామూలుగా మన కూతుర్ని మీరు ఎక్కడ బయట పంపించారు కదా కానీ ఈసారి మాత్రం ఎందుకు పంపించినారు అంటే చూడు మా చిన్నప్పటి నుంచి మనం తన్ని రెస్ట్రిక్ట్ చేసి ఎక్కడా పంపించకుండా పెంచినాం. బట్ ఇప్పుడు తను ఎదిగిపోయింది, తన్ని తాను చూసుకోగలదు. సో ఇలాంటి టైంలోనే మనం తనకు స్వేచ్ఛనివ్వాలి. అండ్ ఆ రక్తం అంటావా ఏదైనా చిన్న నోస్ బ్లీడ్ లా జరిగింటుంది, పెద్ద ఇష్యూ ఏం కాదులే. ఇన్ కేస్ అంత హెల్త్ బాగాలేకపోతే తను ముందుగానే మనకు చెప్పేది కదా, అయినా కూడా ఏం బాధపడద్దు, తను రాగానే హాస్పిటల్లో చెక్ చేపిద్దాం అంటాడు. మళ్ళీ వీళ్ళని చూసుకుంటే వీళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు కదా అప్పుడే సడన్ గా ఈడా ఏమో జోన్ అవుట్ అయిపోయినట్టు అక్కడే సైలెంట్ గా నిలబడుకుని ఉండేసరికి ఈడా ఏమైంది ఏమైనా కడుపు నొప్పేస్తుందా ఏమైనా బ్రేక్ తీసుకుందామా అంటే తను ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంది. కానీ మన హీరోయిన్ మాత్రం ఈడా 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 అని చెప్పి పిలుసనే ఉంటుంది. లాస్ట్ కి గట్టిగా ఈడా అని చెప్పి అరిచేసరికి అప్పుడే తను మళ్ళీ కాన్షియస్ లోకే వస్తుంది. సరే మనము చాలా దూరమే నడిచేసినాం కదా కాసేపు బ్రేక్ తీసుకుందామని చెప్పి కొంచెం ముందరికి వెళ్ళి వాళ్ళందరూ సైలెంట్ గా కూర్చోంటే ఈడా అమ్మాయి మాత్రం వాళ్ళ నుంచి దూరంగా దగ్గరలో ఒక చిన్న నదిలా ఉంటుంది అక్కడికి వెళ్ళిపోతుంది. సారీ నది కాదు చెరువు అనుకుంటా. అలా చెరువు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంతసేపు తనకు పీరియడ్స్ అయినప్పుడు ఆ ప్యాడ్స్ కొని చేంజ్ చేసి ఉంటుంది కదా ఆ ప్యాడ్స్ ని ఆ వాటర్ లో పడేస్తుంది. అట్లే ఈ పక్క వీళ్ళని చూసుకుంటే మాయా తను ఉన్న సిచ్యువేషన్ లో ఇలా ఒంటరిగా వెళ్ళడం తనకు మంచిది కాదు. సో వెంటనే తన్ని వెళ్ళి పిలుచుకురా అని చెప్పేసరికి సరే అని చెప్పి మన హీరోని వెళ్ళి ఈడా ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పి పిలుస్తుంటే టక్కుని తిరుగుతుంది చూడండి, తన కళ్ళు మొత్తం వైట్ కలర్ లో మారిపోయి ఉంటుంది. ఇంకా మన హీరోని గొంతే పట్టుకునేసి పిసికి చంపేద్దామని చెప్పి ట్రై చేస్తా అంటే అప్పుడే తన గంటికే కనిపిస్తుంది యాక్చువల్లీ అక్కడ ఉన్నది ఈడా కాదు ఏదో వయసైనా అవ్వని. తన్ని చూసి గట్టిగా వచ్చేసరికి వెంటనే వాళ్ళ అన్నలందరూ వచ్చేసారు. కానీ తను మాత్రం గట్టిగా పడేసి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, రాణి ఆక్రోషంగా ఉంది, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తాంటే అట్లే ఆ చెరువులో చూసుకుంటే ఏదో లేడీ పైకి వస్తున్నట్టు చూపిస్తారు. మేబీ తనే రానేమో, దాన్ని మన హీరోని కూడా చూసేస్తుంది అనమాట. వెంటనే ఆ అమ్మాయి కూడా ఆగిపోయేసరికి ఇంకా అక్కడ సీన్ గా చేసి కాసేపు తర్వాత చూసుకుంటే ఈడాకి ఇంతసేపు ఏం జరిగిందనే విషయమే గుర్తులేదంట. ఏదో ఒక చిన్న బ్రేక్ లా తీసుకుంటే దానికే మీరు ఎలా అంటే నేనేం చేయను వెళ్దాం పదండి అని చెప్పేసరికి ఇంకా మళ్ళీ వాళ్ళ ట్రిప్ ని కంటిన్యూ చేశారు. అలా వెళ్తా అంటే ఆ అడవిలో ఎవరో సర్ర అని చెప్పి వెళ్తున్నట్టు సౌండ్స్ వినిపిస్తుంది. అండ్ అలా వెళ్ళేటప్పుడల్లా ఏదో ఒక చిన్న పాప నవ్వుతూ వెళ్తున్నట్టే సౌండ్ వినిపిస్తుంది. ఆ వాయిస్ మన హీరోనికి మాత్రమే వినిపిస్తుంది అనుకున్నాను, కానీ వెనకాల క్యాప్ వేసుకున్నాడు కదా వాడికి కూడా వినిపించింది అనమాట. సో వాడు కూడా భయపడిపోయి ఆ పక్క ఈ పక్కన చూసాంటే రే నీకేమైందిరా అని చెప్పి వాళ్ళు అంటే సరే దీనేం పట్టించుకోకండి అట్లే నడుస్తూ వెళ్ళండి అని చెప్పి మన హీరోని చెప్పేసరికి సరే అని చెప్పి నడుచుకుంటా వెళ్తా అంటే ఇప్పుడు ఒక వయసైన తాత కనిపిస్తాడు. వీణ మాత్రం మన హీరోనికి మాత్రం కనిపిస్తాడనమాట. అయినా కూడా మన హీరోయిన్ వాడిని పట్టించుకోకుండా వెళ్ళిపోదాం అనుకుంటే వెంటనే ఆ పాపని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోండి అని చెప్పేసరికి మన హీరోనికే ఒకలా అయిపోతుంది. మధ్యలో ఏదో గుయ్యని చెప్పి సౌండ్ వినిపించేసరికి వెంటనే మన హీరోని గట్టిగా చెవులు మూసుకునేసింటే ఆ సౌండ్ మిగతా వాళ్ళకు కూడా వినిపించేసరికి వాళ్ళు కూడా ఆ సౌండ్ తట్టుకోలేక అక్కడే పడిపోతారు. కాసేపు తర్వాత ఎట్లా అది ఆగిపోతుంది అనమాట. సో నిదానంగా లేచిన తర్వాత ఇదంతా ఇడా వల్లే జరుగుతుంది, సో వెంటనే దాన్ని పంపించేయండి అంటే రే తన్ని పంపించేద్దాం కరెక్టే, బట్ ఇప్పుడు ఇది కరెక్ట్ సిచ్యువేషన్ కాదు, ఈ ప్లేసే బాలేదు, సో వెంటనే ఇంకొక పోస్ట్ కి వెళ్ళిపోదాం పదా అని చెప్పి వెళ్తారు. అలా వెళ్తా అంటే మళ్ళీ ఈడాకి లైట్ గా కడుపు నొప్పి వస్తుంది అని చెప్పేసరికి సరే మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి వాళ్ళు నలుగురు అక్కడ కూర్చోంటే వీళ్ళు ముగ్గురు మాత్రం ఇక్కడ కూర్చుంటారు. సరే ఈడ కొద్దిగా వాటర్ అయినా తాగుని చెప్పి బాటిల్ ఇచ్చింటే సడన్ గా ఏమో ఫిట్స్ వచ్చినట్టు బాడీ మొత్తం ఒకలా అయిపోయేసరికి వెంటనే వాళ్ళు కూడా ఈ ప్లేస్ కి వచ్చేసారో లేదో ఇప్పుడేమో దెయ్యం పట్టినట్టు పక్క అని చెప్పి నవ్వుతుంది. కరెక్ట్ గా అదే టైంకి ఈడా వాళ్ళ ఇంట్లో చూసుకుంటే వాళ్ళమ్మ ఏదో గుడ్డు ఎత్తుకుంటుంది అనమాట. బట్ చేయి జారి కింద పడిపోయి దాంట్లో గుడ్డు చెడిపోయేదే కాక లోపలగా చనిపోయిన కోడి పిల్ల ఉంటుంది.
మళ్ళీ వీళ్ళనే చూసుకుంటే ఇప్పుడు ఆ అమ్మాయి బాడీలో ఏదో ఒక దెయ్యమో దేవతో ఎక్కేసింది కదా. సో తనేం చెప్తుందంటే ఈ అమ్మాయి అపవిత్రంగా ఉంది కనుక తను ఈ ప్రదేశంలో ఉండడానికి వీల్లేదు, తన్ని వెంటనే పంపించేయండి పంపించేయండి అని చెప్తా అంటే సేమ్ అదే మాటల్ని వెనకాల ఒక వయసైన అవ్వ నిలబడుకుంటుంది. తను కూడా చెప్తుంది తన్ని మన హీరోయిన్ మాత్రమే చూసి ఇడా లెగు 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 అని చెప్పి లేపేందుకు ట్రై చేస్తంటే టక్కున అన్కాన్షియస్ అయి పడిపోతుంది. కరెక్ట్ గా అదే టైంకి ఆ గ్రూప్ లో ఉన్నవాడు నేను చెప్పినా కదరా తన వల్ల కాదు అని చెప్పి అయినా కూడా తను ఎందుకు లాక్కొస్తున్నారు అంటే కరెక్ట్ గా అదే టైంకి తను కూడా నిదానంగా కాన్షియస్ లోకి వచ్చేసరికి ఇలా మనం ఇంటికి వెళ్దామా అంటే తను మాత్రం రానే రాను అంటుంది. ఇంత దూరం వచ్చింది ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోవడానికి కాదు, ఎలా అయినా ఆ కొండపైకి వెళ్ళి అక్కడ ఉన్న వ్యూని చూడాలి అంటే కొన్ని మెమరీస్ ని క్రియేట్ చేసుకోవాలి అని చెప్తా అంటే వెంటనే మన హీరోయిన్ వాళ్ళన్న హీరోని సపరేట్ గా పిలుచుకొచ్చేసి చూడు మాయా ఇదంతా సెట్ అయ్యేలా లేదు, సైలెంట్ గా ఈడాని తిరిగి వెళ్ళిపోమను అని చెప్తా అంటే టక్కన తన కళ్ళు రెడ్ కలర్ లో మారిపోయి నేను తిరిగి వెళ్లే ప్రసక్తే లేదు, కావాలంటే మీరు వెళ్ళండి నేను రాను అని చెప్పేసి తను పాడికి తను బ్యాగ్ ఎత్తుకుని వెళ్ళిపోతుంది. ఈడా అని చెప్పి వెంటనే పరిగెత్తే వెళ్ళి చూస్తే తనకు అనిపించదో అందులోపే ఎక్కడికో వెళ్ళిపోయింది. అప్పుడే వాళ్ళ అన్న గ్రూప్ లో కూడా అప్పటి నుంచి ఎగురుతా ఉన్నాడు కదా, వాడు ఇప్పుడు కొంచెం రెచ్చిపోతాడు. నేను అప్పటి నుంచి చెప్తాను తను వద్దు వద్దు అని, కానీ మీరే వెనకేసుకొని వస్తున్నారు, కానీ ఇప్పుడు చూసినారా తను కనిపించకుండానే పోయింది అని చెప్తా అంటే చూడరా తనేం కావాలని చేయట్లేదు, తన బాడీలో ఏదో ఒక డీమన్ దూరింది అదే ఇలా చేపిస్తుంది అంటే కరెక్ట్ గా అదే టైంకి ఒక వయసైన బామ్మ దెయ్యం కనిపించేసరికి గాయస్ మనం ఇక్కడ ఉండడం ఏ మాత్రం సేఫ్ కాదు, వెంటనే వెళ్ళిపోదాం రండి రండి అని చెప్పేసరికి వెంటనే వాళ్ళందరూ పరిగెత్తా కొంచెం కొండ పైకి వెళ్ళి చూస్తే అక్కడే ఈడా కూడా ఉంటుంది. ఇలా సైలెంట్ గా తిరిగి వెళ్ళిపోదామా అంటే తను మన హీరోయిన్ చేతిలో పట్టుకునేసి లేదు లేదు మాయా ఒక్కసారి నా కోసం ఒక్కసారి ఆ కొండపైకి వెళ్తే ఇదంతా మామూలు అయిపోతుందేమో అనిపిస్తుంది, సో దయచేసి వెళ్దామని చెప్పేసరికి ఇంకా వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. ఇంకేముంది మళ్ళీ వాళ్ళ జర్నీని కంటిన్యూ చేస్తారు. బట్ ఇంతసేపు జరిగినట్టు అలసిపోయి ఆగిపోకుండా ఎక్కుతారు ఎక్కుతారు ఎక్కుతానే ఉంటారు. కొన్ని కొన్ని ప్లేసెస్ లో అయితే వెళ్లేందుకు కూడా దారి ఉండదు అనమాట, అయినా కూడా ఎలానో ఎక్కుతా వెళ్తుంటారు. ఎలానో రేపటికైతే రీచ్ అయిపోతారు. బట్ ఇప్పటికే నైట్ అయిపోయింది కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడే స్టే చేద్దామని చెప్పి ఒక టెంట్ లా వేసుకుని వాళ్ళందరూ రెడీ చేస్తా అంటే అప్పుడే మన హీరోయిన్ ని తన ఫ్రెండ్ అని చూపిస్తారు. తను మన హీరోని ఇంత సపోర్టివ్ గా ఉన్నందుకు మన హీరోయిన్ కి థ్యాంక్స్ చెప్తా అంటే పర్లేదులే ఈడ మళ్ళీ మళ్ళీ ఇలాంటి ప్లేసెస్ కి మనం వస్తామో లేదో మనకే తెలీదు, సో ఈసారి ఎలా అయినా మనం పైకి వెళ్ళే తీరాలి అని చెప్తా అంటే మళ్ళీ తనకు అదేదో ఫిట్స్ వచ్చినట్టు మళ్ళీ బాడీ షేక్ అయిపోతుంది. వెంటనే తన్ని క్యాంప్ లో పనుకోబెట్టేసి ఈడా ఈడా అని చెప్పి ఎంతగానో లేపేందుకు ట్రై చేస్తారు. కానీ తను మాత్రం నార్మల్ అవ్వకపోయేసరికి సరే వెంటనే తన బ్యాగ్ ని చెక్ చేద్దాం దాంట్లో ఏమైనా ఉంటుందేమో అని చెప్పి వెంటనే పరిగెత్తా వెళ్ళి చెక్ చేస్తే దాంట్లో కూడా పనికి వచ్చేది ఏం ఉండదు అనమాట. అప్పుడే పక్క క్యాంప్ లో కొందరు కనిపించేసరికి వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారేమో అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా మా ఫ్రెండ్ ఇలా జరుగుతుంది అని చెప్తాంటే వాళ్ళు ఒక వేస్ట్ నా డాష్ గాళ్ళు ఓ అమ్మాయి అలా యాక్ట్ చేస్తాందా అలా అయితే అందుకే అని చెప్పి వాళ్ళు తప్పు తప్పుగా మాట్లాడుతుంటే కొంచెంటే మనోళ్ళు అయితే కొట్టేసుంటారు. కానీ కరెక్ట్ గా అదే టైంకి ఆ గుంపుకు అని చెప్పి ఒకడు ఉంటాడు కదా, వాడు వచ్చింటాడు. వాడు కొంచెం మంచోడు అనమాట. రే ఎక్కడొచ్చి ఏం మాట్లాడుతున్నారా, ఇది ఒక పవిత్రమైన కొండరా, అసలు ఎవరికేం అవసరమో మీకేం తెలుసురా, మీరు పదండి అని చెప్పి వాయన కూడా ఆ ప్లేస్కి వచ్చి చూస్తే సేమ్ తను అలానే ఉండేసరికి వెంటనే వాళ్ళిద్దరూ కలిసి కొన్ని పవర్ఫుల్ స్పెల్స్ ని చదవడం స్టార్ట్ చేస్తారు. బట్ ఎప్పుడైతే వాళ్ళు స్టార్ట్ చేస్తారో వెంటనే తన కళ్ళు పెద్దగా ఓపెన్ అయిపోయి లిటరలీ రెడ్ కలర్ లో మారిపోతుంది. అది ఎంతగా ఓపెన్ అయిందంటే ఎక్కడా కళ్ళు పేలి బయటకు వచ్చేస్తుందేమో అనిపిస్తుంది. బట్ ఎంతగా ఆ డీమన్ అమ్మాయిని కంట్రోల్ చేద్దాం అనుకున్నా కూడా ఎలానో వీళ్ళు కొన్ని పవర్ఫుల్ స్పెల్స్ అన్నిటిని చదివి ఎలానో ప్రస్తుతానికి ఆ డీమన్ ని వెళ్ళేలా చేస్తారు. బట్ ఇదంతా జరిగేంత వరకు అట్లే ఈడా వాళ్ళ ఇంట్లో చూసుకుంటే వాళ్ళమ్మ కూడా ప్రే చేస్తూ ఉంటుంది అనమాట. బట్ అలా ప్రే చేసేటప్పుడు ఏదో పైకప్పు నుంచి పరిగెత్తు వెళ్తున్నట్టు ఆల్సో ఏదో ఇంట్లో నుంచి నిల్చుకొని తన్నే చూస్తున్నట్టు అంతా అనిపించింటుంది. బట్ తొంగి చూస్తే ఎవరు కనిపించారు అనమాట. సో భయపడిపోయి వెంటనే ఈడా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఏమండి ఏదో పైకప్పు మీద నడుస్తున్నట్టు ఎవరో ఇంట్లో నుంచి నన్ను చూస్తున్నట్టు ఏదో అనిపిస్తుంది అంటే ఆయన ఆ డోర్ ని పూర్తిగా కూడా ఓపెన్ చేయకుండా ఏం లేదులే జస్ట్ నీ ఇల్యూషన్ అయి ఉంటుంది గమ్మున మంచినీళ్ళు తాగేసి పనుకొని చెప్పి ఆ డోర్ క్లోజ్ చేస్తాడు. మళ్ళీ వీళ్ళనే చూసుకుంటే ఈడా కూడా నార్మల్ అయిపోయింది అండ్ ఆయన కూడా కొన్ని మంచి మాటలు చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా అబ్బాయిలు వీళ్ళే మాట్లాడుకుంటారనమాట. ఓకేరా ఈ రోజుకి మాత్రం మాయాకి ఈడాకే ఆ టెంట్ ని ఇచ్చేద్దాం, మనం మాత్రం బయటే పనుకుందామని చెప్పేసరికి వాళ్ళు ఒప్పుకుంటారు లేదో ఇంకా బయట పనుకుంటారు. అట్లే ఆ టెంట్ లోపల చూసుకుంటే ఈడా ఏమో మంచిగా నిద్ర వెళ్ళిపోయి ఉంటుంది. కానీ మన హీరోనేమో దాన్ని చూసుకోవాలి కదా, సో కూర్చొనే ఉంటుంది అనమాట. కానీ తను కూడా టైర్డ్ అయిపోయింది కదా, సో కూర్చొని నిద్ర వెళ్ళిపోతుంది. అప్పుడే ఆ అడవి రాని ఈడాకు మాత్రమే కనిపిస్తుంది అనమాట. తనేం చెప్తుందంటే నువ్వు ఈ
ప్రదేశాన్ని అశుభ్రపరిచేసినావు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసరికి టక్కన మన హీరోయిన్ లేచి చూస్తే పక్కన ఈడా కనిపించదు. ఓర్ని ఈ టైంలో ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళిందని చెప్పి పరిగెత్తా బయటికి వెళ్ళి చూస్తే ఆ పొలాల మధ్య సైలెంట్ గా కూర్చుంటుంది అనమాట. ఈడా ఈ టైంలో ఇక్కడేం చేస్తానో వెంటనే లోపలికి వెళ్దాం పదా అంటే ఏం లేదు నా ఫ్రెండ్ తో మాట్లాడతానా అంటుంది. ఎక్కడా అంటే ఇక్కడ అని చెప్పి అంత హైట్ నుంచి చెయ్యి కిందకి దింపేసరికి మనకే డౌట్ వేస్తుంది అంత హైట్ లో ఎవరున్నారా అని. లేదు ఇలా వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అని చెప్తా అంటే అప్పుడే తన కళ్ళు మొత్తం రెడ్ కలర్ లో మారిపోయి తను రాదు, తను నాకు సొంతమైంది, తను ఇక్కడే ఉంటుంది అని చెప్పి అరుసా అంటే అప్పుడే మన హీరోయిన్ కంటికే కనిపిస్తుంది వెనకాల దెయ్యం ఉంది, తనే ఇవన్నీ మాట్లాడిస్తుంది అని. ఇప్పుడు ఇస్తుంది చూడండి పల అని చెప్పి దవల్ల వాయిన్ చేసి మర్యాదగా వస్తావా రావని చెప్పి పిలిచేసరికి ఆ దెయ్యం కూడా వెళ్ళిపోతుంది. మన ఈడ కూడా నార్మల్ అయిపోయేసరికి వెంటనే తన టెంట్కి పిలిచికెళ్ళిపోతుంది. ఇంకా అట్లే నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే నిన్న ఒక పెద్ద మనిషి సాయం చేసినాడు కదా, వాయిని ఇప్పుడు లేచి చూస్తే కనిపించాడు అనమాట. మచా నిన్న హెల్ప్ చేసినాడు కదా, వాయిని వెళ్ళినట్టు మీరు ఎవరన్నా చూసినారా అంటే మచా వాయిని నిన్న చూసినప్పుడే నాకు డౌట్ వేసింది. మనం చలికి తట్టుకోలేక 2-3 స్వెటర్లు మఫ్లర్లు జాకెట్లు అని చెప్పి వేసుకుంటే వాయిన నార్మల్ చెప్పులు వేసుకుని ఒక కాటన్ షర్ట్ వేసుకొచ్చినప్పుడే నాకు అర్థమైపోయిందిరా వాయిన మనిషి కాదు అని చెప్తా అంటే సరే వాళ్ళు లేచినారా లేదని చూడని చెప్తే అట్లే ఈ పక్క టెంట్ లో చూసుకుంటే మన హీరోని అప్పుడే లేస్తుంది. కానీ ఈడ మాత్రం రాత్రంతా గుడ్ల గుబ్బ కళ్ళు వేసుకుని అట్లే చూస్తుంది. ఇంకెట్లో కొంత దూరం నచ్చిన తర్వాత ఆ కొండ పైకి కూడా వచ్చేసారనమాట. ఆ ప్లేస్ చూడడానికి అక్కడక్కడ పూలతో చల్లటి గాలితో పడని ఎండతో చూడ్డానికి చెప్పడానికి మాటలు లేవు కానీ అంత బాగుంటుంది. ఇంకా వెళ్లాల్సిన టైం కూడా వచ్చింది కాబట్టి ఇడా వెళ్దాం రా అంటే తను రాను అంటుంది. ఇదేం ట్విస్ట్ అయ్యా, ఇడా ఖచ్చితంగా వెళ్ళాలి లేకుంటే అంకుల్ ఆంటీ మమ్మల్ని అడుగుతారు అంటే సరే అని చెప్పి తను కూడా వచ్చేందుకు ఒప్పుకుంటుంది. కానీ వెళ్ళేదానికి ముందు చూడు మాయా, ఖచ్చితంగా ఏదో రోజు నువ్వు నన్ను వెతుక్కొని మళ్ళీ ఈ ప్లేస్ కే వస్తావు, అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా నన్ను చూడగానే ఏడుస్తావు అంటే అయినా నువ్వెందుకు ఈ ప్లేస్ లో ఉంటావే, నిన్ను చూడగానే నేనెందుకే ఏడుస్తాను, సరేలే ఇక్కడ ఉండే కొద్ది పైత్యం ఎక్కువైపోతుంది, ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదా అని చెప్పి లాక్కొచ్చేసరికి ఇంకా వాళ్ళు కూడా కలిసి కట్టుగా దిగడం స్టార్ట్ చేస్తారు. అలా కొంత దూరం దిగిన తర్వాత అందరూ టైర్డ్ అవుతారనమాట. సరే కాసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి అందరూ కూర్చోంటే అప్పుడే ఇడా అమ్మాయి మాయా నేనేదో వచ్చేటప్పుడు వదిలేసి వచ్చినానేమో అనిపిస్తుంది అంటుంది. ఓర్ని ఏం మర్చిపోయినావే అంటే అదే తెలియట్లేదు, బట్ ఇన్ కేస్ నువ్వు ఎప్పుడైనా ఈ కొండ మీదకి వస్తే నన్ను మాత్రం మర్చిపోకుండా తీసుకెళ్ళు అని చెప్పేసరికి మన హీరోనికి ఏం చెప్తానని చెప్పి అర్థం కాలేదు. అప్పుడే వాళ్ళన్న ఫ్రెండ్స్ లో ఒకే ఒకడు మాత్రం ఇడాని వెళ్ళిపోమని చెప్పి స్టార్టింగ్ నుంచి ఎగిరింటాడు కదా, వాడేమంటాడంటే మచా నాకెందుకో మనలో ఎవరో ఒకరు తగ్గినట్టు అనిపిస్తుందిరా అనేసరికి ఓర్ని మనిషినే మర్చిపోయినారా అనే డౌట్ మనకే వస్తుంది. కానీ అట్లే జూమ్ అవుట్ చేసి చూస్తే వాళ్ళు మొత్తం 5 మంది, వీళ్ళు మొత్తం 2, మొత్తం 7 మంది. రే కరెక్ట్గానే ఉన్నారు కదరా, ఇంకేమరా నీ బాధ అంటే లేదు మచ్చా వచ్చేటప్పటికి ఇప్పటికీ ఏదో లెక్క తేడా కొడుతుంది, ఒకరు ఎక్స్ట్రా అయినా ఉండాలి లేకుంటే ఒకరు తగ్గైనా ఉండాలి అంటే రే ఇక నుంచి కిందకి వెళ్ళిన తర్వాత ఒక మంచి స్కూల్లో జాయిన్ చేపిస్తా, మళ్ళీ లెక్కలు నేర్చుకుందులే రారా అని చెప్పి వాళ్ళని లాక్కొచ్చేసారు. ఇంకా వాళ్ళు కూడా అక్కడి నుంచి బయలుదేరేస్తారు. ఎంతైనా వెళ్ళేటప్పుడు ఉన్న ఉత్సాహం వచ్చేటప్పుడు ఉండదు కదా, సో చాలా త్వరగానే ఇంటికి వచ్చేసారనమాట. రాగానే వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మన హీరోయిన్ తన అన్న మాత్రం ఈరాని తన ఇంటి దాకా వదిలేందుకు వచ్చింటారు. బట్ తను వాళ్ళమ్మని చూసిన తర్వాత ఏం మాట్లాడించకుండా దయ్యం పట్టినట్టు స్ట్రైట్ గా లోపలికి వెళ్ళేసరికి వాళ్ళమ్మ ఎక్స్ప్రెషన్ చూడండి అర్థం కానట్టు చూస్తుంది. ఆ తర్వాత మన హీరోయిన్ వాళ్ళ ఇంట్లో చూసుకుంటే మనోళ్ళు లోపలికి వచ్చేసి చేతులు కాలంతా కడుక్కుంటా అంటే కరెక్ట్ గా అదే టైం గా ఆ ప్లేస్ కి వచ్చిన నానమ్మ ఎందుకు మా బ్యాక్ డోర్ నుంచి వచ్చినారు, ఫ్రంట్ డోర్ లో మీ అమ్మ మీకోసం వెయిట్ చేస్తుంది కదా, సరే ఏదో కానివ్వండి అని చెప్పి ఫ్రంట్ డోర్ కి వెళ్ళి చూస్తే అక్కడే వాళ్ళమ్మ వెయిట్ చేస్తుంది. మా ఇక్కడేం చేస్తున్నావు, పిల్లలు వెనక డోర్ నుంచి వచ్చి ఫ్రెష్ అవుతున్నారు నువ్వు చూడలేదా అంటే లేదా తానే వాళ్ళ కోసం ఫ్రంట్ డోర్ లో వెయిట్ చేస్తున్నాను కదా అని చెప్పి అక్కడికి వెళ్ళి చూస్తే మనోళ్ళు అక్కడ ఫ్రెష్ అవుతున్నారు. సరే త్వరగా ఫ్రెష్ అయ్యి పనుకోండి అని చెప్పి రూమ్ లోపలికి వెళ్దాం అనుకుంటే అప్పుడే ఎవరు డోర్ కొట్టేసరికి ఈ టైంలో ఎవరబ్బా అని చెప్పి నిదానంగా వెళ్ళి చూస్తే ఓర్ని ఇప్పుడే మనోళ్ళు ఇద్దరు ఇంటికే వస్తున్నారు. అయితే ఇంతసేపు చేతులు కాలు కడుక్కుంటానేది ఎవరు అని చెప్పి పరిగెత్తా వెళ్ళి చూస్తే అక్కడ ఎవ్వరూ లేదు, అండ్ ఒక చుక్క కూడా నీళ్లు కింద పడినట్టే లేదు. వీళ్ళు రాగానే పాపం వాళ్ళ అమ్మతో స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఓ మిడ్ నైట్ ఆ టైంలో హీరోయిన్ వాళ్ళమ్మ మన హీరోని లేపేసి ఈడా ఏమో నైట్ నుంచి కంటిన్యూస్ గా ఏడుస్తుందంట, సో ఓసారి వెళ్ళి చూసిరామా అని చెప్పేసరికి వెంటనే హీరోయిన్ వాళ్ళన్న వెంటనే ఆ ప్లేస్కి వెళ్ళి చూస్తే తన కళ్ళు మొత్తం రెడ్ కలర్ లో మారిపోయి ఏమో దెయ్యంలా నవ్వుతా ఉంటుంది. మేబీ దెయ్యం ఏమైనా పట్టిందేమో అని చెప్పి ఆల్రెడీ ఒక ఉస్తాద్ని రప్పించింటారనమాట. సో ఆయన ఏదో స్పెల్స్ అన్ని చదువుతా అంటే అది పని చేయకపోగా తన గోల్ అని పీకుతా ఉంటుంది చూడండి, దాన్ని వాళ్ళే చూడలేకపోతారు. ఓకే ఇక్కడ ఉంటే సెట్ అయ్యేలా లేదు, వెంటనే హాస్పిటల్ గానే తీసుకెళ్దామని చెప్పి స్ట్రెచర్ లో
తీసుకెళ్తా అంటే అప్పుడు మత్తు ఇంజెక్షన్ వేద్దామని చెప్పి వాళ్ళు ట్రై చేస్తుంటారు. బట్ ఆ నీడిల్ ఉంది కదా అదే బెండ్ అయిపోతుంది. అలా వాళ్ళ కంట్రోల్ చేసేందుకు ట్రై చేస్తా అంటే కరెక్ట్ గా అదే టైంకి మన హీరోయిన్ వాళ్ళ అన్న వచ్చేసరికి రే నా కూతుని ఏం చేసినారా, వెళ్ళేటప్పుడు బానే ఉండింది కదరా, ఇప్పుడేమరా ఇలా అయిపోయిందంటే అయ్యో అంకుల్ మాకు ఏం జరిగిందో తెలియదు అంకుల్, కానీ వెళ్ళేటప్పుడు తనకు పీరియడ్స్ అయింది అంటే అంత మాత్రం ఇలా అయిపోతుందా, చూడు తనకేమన్నా అయితే మొత్తం రెస్పాన్సిబిలిటీ నీ మీదకే వస్తుంది, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా నేను ఆలోచించను చెప్తా అంటే అప్పుడే ఆ ప్లేస్కి వచ్చిన డాక్టర్ చూడండి సార్ మీ కూతురికి ఏం జరుగుతుందో కూడా మేము కనిపెట్టలేకపోతున్నాం, కనీసం ట్రీట్మెంట్ అన్నా ఇద్దామంటే తను కోఆపరేట్ చేయలేకపోతుంది. సో ప్రస్తుతానికి 2 మత్తు ఇంజెక్షన్లు వేసి తన్ని అన్కాన్షియస్ లో పెట్టినాము. బట్ అబ్జర్వేషన్ లో పెట్టిన తర్వాతే తనకు ఏమైంది ఏముంది అనే విషయాలన్నీ తెలుస్తాయి. సో అంతవరకు వెయిట్ చేయండి, లేదంటే పెద్ద హాస్పిటల్ కి తీసుకెళ్ళండి అంటాడు. అది కూడా ఇన్ కేస్ ఏమైనా సీరియస్ అంటేనే అనమాట. ఇంకా అట్లే రోజులు కూడా గడుస్తుంది, స్కూల్ కూడా ఓపెన్ అయిపోతుంది, మన హీరోయిన్ కూడా స్కూల్ కి వెళ్తుంది. బట్ ఎందుకో వెళ్ళిన చూడంతా మన హీరోయిన్ ఫ్రెండ్ ఈడా ఉన్నట్టే కనిపిస్తుంది అనమాట. సో సరిగ్గా కాన్సన్ట్రేషన్ కూడా చేయలేకపోతుంది. సో ఎలా ఉందో చూద్దామని హాస్పిటల్కి వచ్చింటే కరెక్ట్ గా అదే టైంకి వాళ్ళమ్మ కూడా బయట వెళ్తుంది. సరే అని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తే ఫుడ్ కూడా అలానే ఉంటుందన్నమాట. చూడబోతే చాలా రోజులుగా తను ప్రాపర్ గా తిన్నట్టే లేదు, కానీ తన కడుపు మాత్రం ఏదో ఒక 9 months ప్రెగ్నెంట్ లేడీకి ఉన్నట్టు అంత ఉబ్బిపోయి ఉంటుంది. సరే ఇడా కనీసం ఇప్పుడు కాకపోయినా కాసేపు తర్వాతనే తిను అని చెప్తా అంటే తను కూడా ఏమో చెప్దామని చెప్పి చెయ్యి ఇచ్చేందుకు ట్రై చేస్తా ఉంటుంది. బట్ చేతులు ఎత్తేందుకు కూడా కాలేదనమాట, బికాస్ చేతులని కట్టేసి ఉంటారు. కరెక్ట్ గా అదే టైంకి నర్సు కూడా వచ్చేసరికి సిస్టర్ ఏమనుకోకుండా ఆ కట్లు మాత్రం విప్పుతారా, కాసేపు మాట్లాడతామని చెప్పేసరికి తను మాత్రం విప్పను అంటుంది. బట్ నేను ఉన్నా కదా నేను చూసుకుంటాను అని చెప్పి కొంచెం హామీ ఇచ్చేసరికి సరే అని చెప్పి తను కూడా విప్పేసి వెళ్తుంది. పాప అక్కడి నుంచి వచ్చినప్పటి నుంచి ఈడ చాలా భయపడిపోయినట్టుంది. నన్ను వదిలేసి వెళ్ళిపోవు కదా మాయా, నాకేం కాదు కదా అంటే నీకేం కాదు ఈడ నీ కోసం డైలీ ప్రే చేశానా, త్వరలోనే నువ్వు కోలుకునేస్తావు అంటుంది. ఆ తర్వాత వాళ్ళ అమ్మతో మాట్లాడదామని వచ్చింటే వాళ్ళమ్మ ఈడాని చూసి 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 వెక్స్ అయిపోయి తన పైన హోపే వదులుకునేసి ఉంటుంది. ఏమంటీ మీరే ఇలా డీలా పడిపోతే ఎలా అంటే నేను చాలా డాక్టర్స్తో మాట్లాడినమ్మా, వాళ్ళు చాలా చెకప్లు స్కాన్లని చేసిన తర్వాత తనకున్నది ఎటువంటి మెడికల్ కండిషన్ కాదంట, తన బాడీలో ఇంకేదో ఉందంట. అందుకే మంత్రవాదుల్ని ఉస్తాద్స్ని వాళ్ళందరినీ పిలుచుకొచ్చి ట్రై చేసిన లాస్ట్కి తెలిసిందేంటంటే తను అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఏదో ఒక వస్తువుని వదిలేసి వచ్చిందంట, కానీ ఆ వస్తువు ఏంటి అని చెప్పి తనకు కూడా తెలియదంట. సో నీకేమైనా తెలుసామా అంటే నాకు తెలియదండి అని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అన్నని అడిగితే వాడికి కూడా ఏం తెలీదు అంటాడు. ఎందుకంటే తనకు అలా ఫిట్స్ లా వచ్చినప్పుడు తన బ్యాగ్ ని వాళ్ళు మొత్తం చెక్ చేసింటారు కదా, అలా చెక్ చేసినప్పుడు కూడా ఏది విచిత్రంగా కనిపించలేదు అంటాడు. ఒకవేళ తనకు పీరియడ్స్ జరిగినప్పుడు ఆ ప్యాడ్స్ ఉన్నాయి కదా వాటినేమన్నా పారేసిందా అంటే లేదు లేదు మాయా, యాక్చువల్లీ తన బ్యాగ్ ని చెక్ చేసినప్పుడు ఆ ఓల్డ్ ప్యాడ్స్ కూడా దాంట్లోనే ఉంది అంటాడు. అలాంటప్పుడు దేన్ని తను పారేసింది అని చెప్పి తనకు అర్థం కాలేదు. ఆల్సో తిరిగి వచ్చేటప్పుడు తను ఏదో ఒక విషయాన్ని కొండపైన వదిలేసి వచ్చినాను అని చెప్పిందిరా, కానీ ఏదో వదిలేసి వచ్చింది అని చెప్పి తను క్లియర్ గా చెప్పలేదు, నేను అడగలేదు. అంత ముఖ్యమైనది ఏదైంటుంది అని ఆలోచిస్తా అంటే చూడు నువ్వు దీని గురించి మరీ అంతగా ఆలోచించద్దు, వాళ్ళ నాన్న వేరే పోలీస్ కంప్లైంట్ అది ఇది అంటున్నాడు, మనం ఏదైనా ఇన్వాల్వ్ అయితే మళ్ళీ మనమే చేసినాడు అనుకుంటాడు. సో ప్రస్తుతానికి వదిలే రేపు మార్నింగ్ చూసుకుందాం అంటాడు. ఈ పక్క హాస్పిటల్లో ఈడా వాళ్ళ అమ్మని చూసుకుంటే అప్పుడే తను రూమ్ లోపలికి వెళ్తా ఉంటుంది. కరెక్ట్ గా అదే టైంకి ఎవడో ఆ రూమ్ లో నుంచి బయటికి వచ్చేసరికి సార్ ఎవరు కోసం వచ్చినారు అంటే వాడు ఏం చెప్పకుండా వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సరే అని చెప్పి పెద్దగా వాళ్ళమ్మ కూడా పట్టించుకోదనమాట. ఇంకా అక్కడ సీన్ గా చేసి ఒక మిడ్ నైట్ ఆ టైంలో చూసుకుంటే అందరూ పనుకునేస్తుంటారు. కానీ తనకు మళ్ళీ ఫిట్స్ వచ్చేసి ఊగిపోతా అంటే అదే రూమ్లో ఆ దెయ్యం కనిపించేసరికి తన హార్ట్ బీట్ ఇంకా రైజ్ అయిపోతుంది. ఆ తర్వాత ఆ దెయ్యం నిదానంగా బెడ్ మీదకి వచ్చి ఆల్మోస్ట్ తన గొంతు పట్టేందుకు వచ్చేసరికి గట్టిగా వచ్చేస్తుంది. అండ్ దానివల్ల తన ముక్కులో చెవులో నోట్లో కంట్లో అని చెప్పి రక్తం వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ డే మన హీరోయిన్ వచ్చి మాట్లాడుతూ తినిపిస్తా అంటే మాయా మనం హైకింగ్ వెళ్ళినప్పుడు నేను ప్యాడ్స్ చేంజ్ చేసుకోసం అని చెప్పి వాష్రూమ్ వెళ్ళాను కదా, అప్పుడు పొడవుగా నల్లగా ఉన్న ఒక దెయ్యం ఎర్రటి కళ్ళతో నా దగ్గరికి వచ్చింది అన్నాను కదా, ఆ దెయ్యం ప్రతిరోజు రాత్రి వచ్చి నన్ను భయపెడుతుంది అని చెప్పేసరికి లిటరలీ తన కళ్ళల్లో ఉన్న భయం మన హీరోని క్లియర్ గా చూడగలుగుతుంది. బట్ ఆ దెయ్యం నిజంగానే ఉంది అని చెప్తే తను ఇంకా భయపడుతుంది కదా. సో అలా ఏం కాదులే ఈడా, మేబీ నీ పీడకల ఉంటుంది, సో పనుకునే దానికి ముందు ప్రే చేసి పనుకో అంటుంది. కరెక్ట్ గా అదే టైంకే ఇడా వాళ్ళ అమ్మ కూడా హాస్పిటల్ దగ్గరికి వచ్చింటుంది అనమాట. అలా వచ్చినప్పుడు లాస్ట్ సీన్ లో కూడా ఇడా రూమ్ నుంచి సస్పీషియస్ గా బయటికి వచ్చింటాడు కదా, వాడు కనిపిస్తాడు. వీడెందుకు మళ్ళీ హాస్పిటల్కి వచ్చినాడు అని చూసంటే జస్ట్ అదేదో ఒక వ్యాన్ క్రాస్ అవుతుంది అనమాట, అందులోపు వాడు ఎక్కడికో వెళ్ళిపోయింటాడు.
ఆ తర్వాత మనోళ్ళని చూసుకుంటే వీళ్ళేమనుకుంటారంటే మేబీ ఈడాకి పీరియడ్స్ అయింది తెలిసినా కూడా తను ఆ కొండెక్కేందుకు వచ్చింది కదా, మేబీ దానివల్లే అక్కడ ఉన్న దేవతకు కోపం వచ్చిందేమో, అందుకే ఈడాని చెప్పించిందేమో అంటే అలా జరిగేందుకు ఛాన్స్ లేదు అని చెప్పి ఇంకొకడు అంటాడు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆ కొండను ఎక్కినారంట, అలా ఎక్కేటప్పుడు ఆల్రెడీ ఒక అమ్మాయికి పీరియడ్స్ కూడా జరిగిందంట, బట్ తను ఇప్పటికీ బానే ఉందంట. సో పీరియడ్స్ అనేది ఒక రీజనే కాదు, ఇంకేదో తను ఆ కొండ పైన వదిలేసి వచ్చింది, అది ఏంది అని చెప్పి మనకు తెలీదు, తనకు మాత్రమే తెలుసు అని చెప్పి వెంటనే వాళ్ళందరూ ఈడాని కలవడానికి చెప్పి హాస్పిటల్కి వచ్చేస్తారు. వచ్చిన వాళ్ళందరూ పాజిటివ్ గానే చెప్తాంటారు అనమాట. ఏం కాదు ఈడా, ఇంకొన్ని రోజుల్లో నీకు నయం అయిపోతుంది, మళ్ళీ మాతో హ్యాపీగా ఉంటావు అని చెప్తా అంటే తను కూడా సరే సరే అని వింటా ఉంటుంది. బట్ అట్లే తలను ఆ పక్క తిప్పితే ఓర్ని మళ్ళీ ఆ దెయ్యం ఆ మూల్లో నిలబడుకొని తన్ని గుర్రుని చూసేసరికి మాయా మళ్ళీ ఆ దెయ్యం వచ్చేసింది అని చెప్పేసరికి తను కూడా నిదానంగా తిరిగి చూస్తే తనకు కూడా ఆ దెయ్యం కనిపిస్తుంది. బట్ ఉంది అని చెప్తే తను ఖచ్చితంగా ఇంకా భయపడిపోతుంది అనమాట. అందుకే ఈడా నిజంగా అక్కడ ఏం లేదు, అంతా నీ బుర్రలోనే ఉంది, నువ్వు ఫస్ట్ ఆ ఇమాజినేషన్స్ నుంచి బయటికి రా, అంతా సెట్ అయిపోతుంది అని చెప్పి తన్నే సమాధాన పరుస్తుంది. సరే అని చెప్పి ఇంటికి వచ్చేసి కూర్చోంటే ఒక 9-10 ఆ టైం అవుతా ఉంటుంది అనమాట. అప్పుడు ఎవరు తలుపు కొట్టేసరికి ఈ టైంలో ఎవరబ్బా అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే మన ఈడ. ఓర్ని ఈ టైంలో ఇక్కడేం చేస్తానవే అంటే లేదు లేదు మాయా, నాకు ఇప్పుడు కంప్లీట్ గా తగ్గిపోయింది, హైకింగ్ కి వెళ్ళేటప్పుడు నీ టీ షర్ట్ ఒకటి ఇచ్చినావు కదా, దాన్ని రిటర్న్ చేద్దామనే వచ్చినాను అంటే ఏం పర్లేదు, ఇది నా గిఫ్ట్ గా నీ దగ్గరే పెట్టుకో, అండ్ ఇప్పుడు లేట్ అయిపోయింది త్వరగా ఇంటికి వెళ్ళు, రేపు నేనే వచ్చి నిన్ను కలుస్తాను అని చెప్పేసరికి సరే సరే మాయా నేను చివరికి మా ఇంటికి వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. అమ్మయ్య తనకు తగ్గిపోయింది అని చెప్పి మన హీరోను తెగ సంతోషపడిపోయి వచ్చి పనుకుంటే కరెక్ట్ గా ఒక మిడ్ నైట్ ఆ టైంలో వాళ్ళ దమ్మని చెప్పి తలుపులు కొట్టేసరికి ఏమైంది అంటే ఇడాకేమో సీరియస్ అంట, వెంటనే హాస్పిటల్ కి రమ్మన్నారు అని చెప్పేసరికి ఓర్ని ఇంతసేపే కదా తను వచ్చి మంచిగా మాట్లాడి చేసి వెళ్ళింది, అంతలో ఏమైందని చెప్పి అర్థం కాక పరిగెత్త హాస్పిటల్కి వెళ్ళి చూస్తే తన కండిషన్ అస్సలు బాగాలేదనమాట. డాక్టర్స్ కూడా ఏమేమో చేసింటారు, బట్ ఎటువంటి మూమెంట్ లేకపోయేసరికి అదేదో ఒక షాక్ ఇచ్చే మిషన్ లా ఉంటుంది కదా, దాన్ని ఎత్తి పెట్టేసరికి అలా పెట్టే ప్రతిసారి నోట్ నుంచి బుడక్ అని చెప్పి రక్తం వచ్చేస్తూ ఉంటుంది. అలా ఓ 2-3 సార్లు పెట్టిన తర్వాత తన నోట్లో నుంచి రక్తం తన ముఖమంతా అయిపోయి వాళ్ళ కళ్ళ ముందరే ఈడా చనిపోతుంది. ఆ తర్వాత తన బాడీని ఇంటికి తీసుకొచ్చేసి ఉంటే వాళ్ళమ్మ వెక్కి ఏడుస్తుంటుంది. అప్పుడే మనం 2 సార్లు హాస్పిటల్ దగ్గర ఒక బ్లాక్ కలర్ కోట్ వేసుకుని ఒకడు కనిపించినాడు కదా, వాడు ఇప్పుడు ఇంటి ముందరకు వచ్చేసి మనోళ్ళని చూసి నవ్వేసరికి వీడి వల్లే నా కూతురు చనిపోయింది, వీడే అప్పుడప్పుడు హాస్పిటల్ దగ్గర కనిపిస్తున్నాడు, వీడే అని చెప్పి గట్టిగా అరిచేసరికి వాడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత చేయాల్సిన రిచువల్స్ అన్ని చేసి తన బాడీని తీసుకొచ్చి పూజ చేసిన తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయినా కూడా మన హీరోని అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. తన రిగ్రెట్ ఏంటంటే తన వల్లే తన ఫ్రెండ్ చనిపోయింది, తన వల్లే తనకి ఇలా అయింది అని చెప్పి తను అలా బాధపడతా ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా సరిగ్గా తినకుండా తనకెందుకు ఇలా జరిగింది, తనకే ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి తన గురించే ఆలోచించుకొని ఇంట్లో వాళ్ళ పని అరిచేసి గమ్మున వెళ్ళి పనుకునేస్తుంది. అలా పనుకున్నప్పుడే కొన్ని మెమరీస్ అనేది తనకు మళ్ళీ గుర్తొస్తుంది. వాళ్ళు ట్రెక్కింగ్కి వెళ్ళేదానికి ముందు ఈడా వాళ్ళ నాన్న తన చేతికి ఏదో ఇచ్చినట్టు మనం చూసినాం కదా, ఆ విషయాన్ని మన హీరోయిన్ కూడా చూసింటుంది అనమాట. బట్ అది ఏంది అని చెప్పి తనకి తెలీదు. వాళ్ళ నాన్నేమో దాన్ని దూరంగా విసిరేయమని చెప్పి ఇచ్చింటాడు, కానీ తను ఆ చెరువు దగ్గరికి వచ్చినప్పుడు 2 కవర్స్ ఉంటుంది. ఒక కవర్ లో ఏమో తన బ్లడ్ ఉన్న ప్యాడ్స్, రెండో కవర్ లోనే వాళ్ళ నాన్న ఇచ్చింది ఏదో ఉందన్నమాట. తను దీన్ని వేయడానికి అదేసిందా అదేయడానికి ఇదేసిందా ఏదో తెలియదు, కానీ లాస్ట్ కి వాళ్ళ నాన్న చెప్పిందే విసిరింటుంది. ఆ తర్వాతే ఆ చెరువులో నుంచి ఆ దేవత వచ్చింటుంది. ఆ తర్వాతే ఈడా ఏదో ఆ కొండపైన మర్చిపోయినాను అని ఉంటుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ దెయ్యం వెంబడిస్తూ వచ్చింటుంది. ఆ తర్వాతే ఈడా తన ప్రాణాలనే కోల్పోయింటుంది. అంటే ఏదో వేయకూడనిదే ఈడా వేసింది, అది ఏంది అని చెప్పి అర్థం కాక తను ఆలోచిస్తుంటే అట్లే ఈ పక్క ఈడా వాళ్ళ ఇంట్లో చూసుకుంటే వాళ్ళ నాన్న ఎప్పుడు ఆ రూమ్ లో ఏదో చేస్తున్నాడు కదా, అసలు ఏముంది ఆ రూమ్ లో అని చెప్పి ఈడా వాళ్ళమ్మ బలవంతంగా ఆ డోర్ ని ఓపెన్ చేసుకుని వెళ్ళి చూస్తే ఓర్ని వీడు లోపల బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నాడు. ఎందుకురా అంటే దానికి ఒక స్టోరీ చెప్తాడు. యాక్చువల్లీ వాడి ప్రైమ్ టైంలో వాడి బిజినెస్ లో మంచిగా చక్రం తిప్పినాడు, బట్ మధ్యలో ఈ మీడియేటర్స్ మిడిల్ మ్యాన్స్ వచ్చేసరికి వాడి బిజినెస్ ఏకదం పడిపోయింటుంది. అందులోనూ ముఖ్యంగా అప్పుడప్పుడు ఆ బ్లాక్ కోట్ వేసుకుని కనిపిస్తున్నాడు కదా, వాడి వల్లే వీడి బిజినెస్ సర్వనాశనం అయిపోయింటుంది అనమాట. సో ఎలా అయినా వాడిని లేపేయాలని చెప్పి వాడిపైన బ్లాక్ మ్యాజిక్ ని ప్రయోగించింటాడు. కానీ వాడు దాన్ని తెలివిగా అర్థం చేసుకుని దాన్ని రివర్స్ ఇంజనీర్ చేసి మళ్ళీ వీడి మీదకే వదిలింటాడు. కానీ ఆ బ్లాక్ మ్యాజిక్ అనేది వీడిని అఫెక్ట్ చేయకుండా ఫస్ట్ వాడి కూతురైన ఈడానే అఫెక్ట్ చేసి ఉంటుంది. అందుకే ముక్కులో నుంచి ఓ రక్తం వచ్చేసరికి తను భయపడిపోయింటే ఏం లేదులేమా, ఇది నార్మల్ నోస్ బ్లీడింగ్ ఏం కాదు తుడుచుకో, కానీ ఈ విషయాన్ని అమ్మకి చెప్పద్దు, తను లైట్ గా భయపడిపోతుంది అని చెప్పేసరికి సరే అని చెప్పి తను కూడా ఆ విషయాన్ని దాచేసి ఉంటుంది.
ఆ తర్వాత ఎలానో వాళ్ళ ఇంటి పెరట్లో ఉన్న బ్లాక్ మ్యాజిక్ బొమ్మను కనిపెట్టేసి ఉంటాడనమాట. బట్ అది ఇక్కడే పెట్టుకుంటే డేంజర్ కదా, సో దీన్ని ఎక్కడైనా దూరంగా పారేయాలి అనుకుంటాడు. కరెక్ట్గా అదే టైంకి ఈడ హైకింగ్ వెళ్తాంది తెలిసేసరికి తనకిచ్చి పంపింటాడు. తను తెలియక శూన్యపు బొమ్మను అపవిత్రమైన స్థలంలో పారేయడం వల్ల అదే లాస్ట్ కి తన ప్రాణాన్ని తీసింటుంది. తను ఆ ప్యాడ్స్ ని పారేయబోయి తెలియక బ్లాక్ మ్యాజిక్ ఉన్న బొమ్మను ఆ చెరువులో పడేయడం వల్లే ఇంత ప్రాబ్లం జరిగింటుంది. ఎందుకంటే ఇది ఒక పవిత్రమైన ప్లేస్ అనమాట. అలాంటి ఒక పవిత్రమైన ప్లేస్ లో ఇలా బ్లాక్ మ్యాజిక్ చేసిన బొమ్మని తీసుకొచ్చి పడేయడం వల్ల ఆ పర్వతాన్ని సంరక్షించే దేవతకే కదా అవమానం. అందుకే తను కొన్ని దెయ్యాల్ని పంపించి ఆ అమ్మాయిని చంపించేసి ఉంటుంది. అండ్ మీకు మధ్యలో ఒక డౌట్ వచ్చిండొచ్చు, బ్రో వెళ్ళేటప్పుడే తను కొంచెం వియర్డ్ గా యాక్ట్ చేసింది కదా, ఎందుకు అంటే వెళ్ళేటప్పుడే తను ఆ బొమ్మని తీసుకెళ్ళింది. అందుకే తను ఆ ప్లేస్ కి వచ్చినప్పటి నుంచి రకరకాల దెయ్యాలతో తను బయటికి వెళ్ళగొట్టేందుకు ట్రై చేసి ఉంటుంది. కానీ తను వెళ్ళకపోగా లాస్ట్ గా బొమ్మను అక్కడే పడేయడం వల్ల లాస్ట్ గా బొమ్మే తన ప్రాణాలని తీసింటుంది. బట్ నాకెక్కడ అన్ఫేర్ గా అనిపించింది అంటే బ్లాక్ మ్యాజిక్ చేసి తప్పు చేసిందేమో వాళ్ళ నాన్న, బట్ శిక్ష పడిందేమో తన కూతురికి. సో ఇది కొంచెం అన్యాయంగా అనిపించింది. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి 1-2 ఇయర్స్ తర్వాత చూసుకుంటే మళ్ళీ మనోళ్ళు గ్యాంగ్ అంతా కలుసుకొని మళ్ళీ అదే హైకింగ్ కి అదే కొండకే వచ్చింటారనమాట. అందరూ వచ్చి తిరిగి వెళ్తా అంటే మన హీరోని ఎగ్జాక్ట్ గా ఈడ లాస్ట్ గా చెప్పింటుంది కదా, నువ్వు మళ్ళీ ఎగ్జాక్ట్ గా ఇదే ప్లేస్ కి నా కోసం వస్తావు, అలా వచ్చినప్పుడు నా కోసం ఏడుస్తావు అని ఉంటుంది కదా. తను చెప్పినట్టే మన హీరోని ఇదే ప్లేస్ కి అదే స్పాట్ కి వచ్చి మన ఈడాని తలుచుకొని ఏడుస్తుంది. అలా ఏడుస్తా అంటే మాయా అని చెప్పి పిలిచేసరికి ఎవరు అని చూస్తే మన ఈడ. ఇంకా వాళ్ళిద్దరూ అక్కడి నుంచి కొండ దిగుతున్నట్టు చూపించి ఇక్కడే మూవీని కూడా ముగించేస్తారు. ఎన్ క్రెడిట్ సీన్ లో చూసుకుంటే నేను స్టార్టింగ్ లోనే ఇది బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అన్నాను కదా, సో ఈ అమ్మాయి అనమాట మన మూవీ యొక్క హీరోయిన్ మాయా. రియల్ లైఫ్ లో జరిగింది మూవీగా తీయాలి అంటే ఎగ్జాక్ట్ గా తీయరు, కొంచెం హారిఫైనెస్ ని కొంచెం స్పైసీనెస్ ని యాడ్ చేస్తారు కదా. అలా ఎక్స్ట్రాగా యాడ్ చేసినవి కాకుండా నిజంగా ఏవేవి జరిగాయంటే వాళ్ళు ఫస్ట్ ఆ క్యాంప్ వచ్చినప్పుడు నైట్ అక్కడ స్టే చేద్దాం అనుకున్నప్పుడు తనకు ఫస్ట్ టైం పీరియడ్స్ అయింది అనుకున్నప్పుడు తను వాష్రూమ్కి వెళ్ళి ప్యాడ్స్ చేంజ్ చేద్దాం అనుకునింది కదా, అప్పుడు వెనకాల దెయ్యం వచ్చి ఆ కవర్ ని లాగేసుకోవడం, ఆ తర్వాత చెరువు దగ్గర ఆ దెయ్యం మన హీరోయిన్ గొంతు పిసికేటప్పుడు రాని బయటికి రావడం, ఆ తర్వాత క్యాంప్ లో ఆ దెయ్యం మన హీరోయిన్ లోపల దూరేసి ఈడా బాడీ లోపల దూరేసి తన కళ్ళు మొత్తం రెడ్ కలర్ లో మారిపోవటం, ఆ తర్వాత తిరిగి వచ్చేటప్పుడు కొండపైన ఏదో మర్చిపోయినా అని చెప్పడం, ఆ తర్వాత వీళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ కాళ్ళు చేతులు కడుగుతున్నట్టు వాళ్ళమ్మకి ఇల్యూషన్ లా కనిపించడం, ఆ తర్వాత తన గోర్లని తనే దారుణంగా పీక్కోవడం, అలా చేసిన దాని వల్ల తన్ని హాస్పిటల్లో జాయిన్ చేపించిన 4 రోజులకే తన కడుపు పెద్దగా ఉబ్బిపోయి రక్తం కక్కుకొని చనిపోయి ఉంటుంది. ఇలా ఇవన్నీ నిజంగానే జరిగింది, నా కళ్ళతోనే చూసినాను అని చెప్పి తను ఒక ఇంటర్వ్యూలో ఇచ్చింటుంది. దాన్నే మనం ఇప్పుడు ఒక మూవీలా చూసినాం. సో ఇలా ఉంది గైస్ మూవీ, బాగుందా? ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.